గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యుడు ముస్తఫా గారి తనయురాలు నూరి ఫాతిమా గారు నిన్న వీడియో పెట్టి గుంటూరు బీఆర్ స్టేడియంలో వక్ఫ్ బోర్డ్ సవరణ కోసం మనం అందరం కలిసి పోరాడదామనే నటన చేస్తూ ప్రజల ముందుకు వచ్చారు. నిజంగా ఆమెకు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తుల మీద గౌరవం కానీ, భయం కానీ, బాధ్యత కానీ ఉంటే గతంలో వాళ్ళ చిన్నాయన వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అంజుమన్ సంస్థలో చిన్న చిన్న పేదవాళ్ళు చదువుకునే స్కూల్లో వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేసి తీసుకున్నప్పుడు ఈ వక్ఫ్ బోర్డు బాధ్యత అనేది గుర్తుకు రాలేదా? గతంలో ఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చినప్పుడు మీ నాన్నగారు అప్పుడు ముస్లిం సామాజిక వర్గం గుర్తుకు రాలేదా? ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలను ఎలాగైనా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసి తను అధికారాన్ని చేజెక్కించుకోవాలని చిల్లరు వేషాలు వేస్తూ ఒక ఆడ మనిషి అయినా కానీ ఇంతటి నీచటి రాజకీయాలు చేయడం అనేది చాలా నీచమని స్పష్టంగా తెలియజేస్తూ, ఇలాంటి రాజకీయాలు మీరు ఎజెండాతో కాదు, మీ స్వార్థపు ఎజెండాతో చేస్తున్నారు. మీ ఎజెండా ఏమిటి అంటే అధికారం పోయిన తర్వాత మీకు అధికారం దక్కించుకునే కకృతితో ప్రజలను రెచ్చగొట్టి ఈ బిల్లు గురించి ఈరోజు మీరు మాట్లాడడానికి జనాలను తరలి రమ్మంటున్నారు. మీరు ఏ ఉద్దేశంతో రమ్మంటున్నారో గతంలో మీరు హయాంలో ఉన్న మీ అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు ఒక గుంటూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రానికి ఒక హజ్ హౌస్ కట్టించలేని దౌర్భాగ్య